దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు సిలువలో పలికిన ఈ రెండో మాటగా చదివే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. వింటున్నందుకు మీకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన సిలువలో పలికిన రెండో మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య భాగాలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా, ఇదిగో నాయన గుడ్ ఫ్రైడే సందర్భంగా నాయన మమ్మల్ని అందరినీ చేర్చిన ప్రభా, అయ్యా నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా, ఇదిగో నాయన రెండో మాటగా నాయన కంది మేరీ గారు నాయన అయా ప్రసంగం చేస్తూ ఉండగా నాయన బిడ్డతో మీరు మాట్లాడిన నాయన ధైర్యపరిచింది దేవా. అయ్యా, ఇదిగో నాయన అనేక మాటలనైనా మేము విని నాయన వాటి అనుసారం జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని ఆయన ఆయా కోడికి అంతయు నీకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీరు ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. దేవుని నామానికి వందనాలు. మీ అందరికి నా వందనాలు. యేసు ప్రభు గారు సిలువలో పలికిన 7 మాటల్లో రెండవ మాటగా నాకు అవకాశం ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు గారితో పాటు ఇద్దరు దొంగల్ని సిలువ వేస్తారు. ఆ సిలువ వేసి ఇద్దరు దొంగలతో మాట్లాడట్లేదు, కానీ ఒక దొంగతో యేసు ప్రభు గారు ఈ మాట మాట్లాడుతున్నారు. యేసు ప్రభు గారితో పాటు అటుపక్క ఒకరిని ఇటుపక్క ఒకరిని సిలువ వేస్తారు. సిలువ వేసిన వాళ్ళిద్దరూ యేసు ప్రభు గారి గురించి సంభాషిస్తా యేసు ప్రభు గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతానంటే, ఫస్ట్ వ్యక్తి అయితే యేసు ప్రభు గారిని దూషిస్తూ ఉంటాడు. ఏమని దూషిస్తాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని యేసు ప్రభు గారిని ప్రశ్నిస్తూ దూషిస్తూ ఉంటాడు యేసు ప్రభు గారిని. ఆ సిలువ మరణ అంటే ఊరకనే చిన్న చిన్న విషయాలకు వేరు, కానీ ఎన్నో ఘోరమైన పాపాలు, ఆ ఘోరమైన దాన్ని బట్టే సిలువ మరణం వేస్తారు. తన ఆ స్థితిలో ఉండి కూడా నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నేను ఈ సిలువలో ఎందుకున్నా, నేను చేసిన దాన్ని బట్టే కదా అని తనకి పశ్చాత్తాపం కలగకుండా, మారు మనసు రాకుండా యేసు ప్రభు గారు దూషిస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా చూడండి, మనకేమన్నా సమస్య వచ్చినా, మనకేమన్నా ఇరుకులు ఇబ్బందులు ఉన్నా, ఏమన్నా వచ్చినా కూడా మనకి అది ఎందుకు వచ్చిందని మనం గ్రహించుకోము, కానీ యేసు ప్రభు గారిని దూషిస్తూ ఉంటాం. నిజంగానే దేవుడు ఉంటే మాకు ఈ సమస్య రాదు కదా, మాకు ఈ రోగం రాదు కదా అని యేసు ప్రభుని దూషిస్తాం. కానీ అంతకంటే మనం చేసిన దాన్ని బట్టే కదా మనకి ఈ సమస్య వచ్చింది, మనం చేసిన పాపాలను బట్టే కదా అని దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. కానీ దేవుడైతే ఈ సమస్య వచ్చింది కదా, అయినా నా బిడ్డ మారిద్ది, నా బిడ్డ ఇంకా గ్రహించుకొని నా వైపు చూస్తుంది అని దేవుని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనం ఆ ఎదురు చూసిన దాన్ని బట్టి మనం ఉండం, కానీ దేవుణ్ణి దూషిస్తానే ఉంటాం మనకు వచ్చిన శ్రమలను బట్టి. రెండో దొంగ ఉన్నాడు కదా, అతనైతే నాకెందుకు ఆయన ఏం మాట్లాడుతా అని ఆయన ఊరుకోవట్లేదు. ఊరుకోకుండా అతన్ని గద్దిస్తూ ఉన్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి మనం ఎన్నో పాపాలు ఎన్నో ఘోరాలు చేసాము, దానికి ఇది న్యాయమైందే. కానీ ఈయన యందు ఏ పాపం లేదు ఏదని అతను గుర్తెరిగి అతను మనసు మార్చుకొని అతను పశ్చాత్తాపడి అతన్ని నీవు దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. అంటే ఇతను దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడతా అతను చేసిన పాపాలన్నీ అతను గుర్తొచ్చి తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వచనం చూసి కొంతమంది అంటారు, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా మారొచ్చులే, మనం చేసినవన్నీ చేసి ఈ దొంగ ఎమ్మట్లోనే దేవునికి ప్రార్థించినప్పుడు క్షమించి నీవు నాతో పరదేశంలో ఉన్నావని చెబుతున్నాడు కదా, మనల్ని కూడా అంతే క్షమిస్తాడులే అని కొంతమంది ఆశ కలిగి అట్టుంటారు. వాళ్ళు చేయాల్సినవన్నీ చేసి వాళ్ళు పొందాల్సినవన్నీ లోకంలో చూడాల్సినవన్నీ చూసి అప్పుడు దేవుడు రాకుడు వచ్చినప్పుడు అప్పుడు క్షమించబడవచ్చులే, దేవుడు క్షమించేవాడు కదా, అతను క్షమించాడు కదా, మనల్ని కూడా క్షమిస్తాడులే అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అతనికి ఆ దొంగకి అప్పుడు తెలియదు, దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు మనం వినాలే, కానీ మనకు సమయం ఉంది,
ఉండాలే కానీ ఎక్కడ పట్టినా మన ఫోన్లో అయినా టీవీల్లో అయినా ఎక్కడైనా చర్చిల్లో అయినా పొద్దుగురు మనం వినాలే కానీ వాక్యం మనకు అందించబడతానే ఉంది. మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు మనం ఒప్పుకొని ఆ పశ్చాత్తాప కలిగి దేవుని యందు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనతో కూడా ఆ దొంగతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దొంగ ఏమంటున్నాడంటే, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థిస్తున్నాడు. మనం కూడా మనం చేసిన పాపాలు తప్పిదాలు అన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి కూడా ఇలాంటి ప్రార్థన కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ దొంగతో మాట్లాడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆ దొంగతోనే కదండి, ఖచ్చితంగా దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఆ దొంగ ప్రార్థన చేసినట్టు మనం కూడా నీ రాజ్యంలో మన జ్ఞాపకం చేసుకోయా మమ్మల్ని. మన సమస్యలను బట్టి మన కుటుంబంలో ఉన్న వాటిని బట్టి కాదు, కానీ ఈ ప్రార్థన కూడా మన జీవితంలో కలిగి ఉంటే దేవుడు మనతో కూడా ఆయన పరదేశంలో మనకు కూడా ప్రవేశం ఉంటుంది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.